మిత్రులారా అందరికీ నమస్కారం. జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు దేశమంతటా జరుపుకుంటుంటే సూర్యాపేట పిల్లల మర్రి వద్ద దళితుడిగా ఉన్నటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మాల బంటి అలియాస్ వడ్లకొండ కృష్ణని అత్యంత కిరాతకంగా అమానుషంగా హత్య చేయడం జరిగింది. ఈ వడ్లకొండ కృష్ణ చేసిన నేరం ఏమిటి, ఎందుకు ఈ హత్య జరిగింది అనేటువంటి పూర్వాపరాల్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వడ్లకొండ కృష్ణ యొక్క జీవిత సహచరిగా ఉన్నటువంటి భార్గవిని, కృష్ణ తండ్రి డేవిడ్ గారిని, వాళ్ళ అక్కయ్య శ్వేతను అనేక వివరాలు అడిగి తెలుసుకుని హత్య పూర్వపరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకు ఈ హత్య జరిగింది అని చెప్పానంటే 2024 ఆగస్టు 7వ తేదీన నకరేకల్లో గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నటువంటి భార్గవి అట్లాగే వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. 5 మాసాలు పూర్తయింది పెళ్ళై. భార్గవి బీసీ గౌడ సామాజిక తరగతికి చెందిన వ్యక్తి, వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి ఎస్సీ మాల సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తిగా ఉండటం. మాల కులం కంటే మేము గౌడ కులం ఎక్కువ, మాల కులాన్ని చేసుకోవడం ద్వారా మా పరువు పోయింది, మేము గౌడ కులంతో కలిసి బతకలేకపోతున్నాం, కాబట్టి తక్షణమే ఆయన పెళ్లి చేసుకున్న 2 నెలల దాకానైనా 3 నెలల దాకానైనా నువ్వు రా, ఆయన వదిలిపెట్టి రా అని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేశారు. ఎట్టి పరిస్థితులలో భార్గవి అంగీకరించలేదు. వస్తే నేను కృష్ణ కలిసి వస్తాను తప్ప నేను ఒంటరిగా రాను అని చెప్పింది. కృష్ణతోటే ఉంటాను తప్ప కులంతో నేను ఉండను, నా భర్తతో నేను ఉంటాను తప్ప కులంతో నేను ఉండను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది భార్గవి. కానీ జనవరి 26వ తేదీన బైరి మహేష్ అనేటువంటి నేను నీ అత్యంత ఆత్మీయ మిత్రుడిని, వడ్లకొండ కృష్ణకు అత్యంత ఆత్మీయ మిత్రుడిని అని చెప్పేసి నటించినటువంటి బైరి మహేష్ పిల్లల మర్రి దగ్గర మనం ఒక డిన్నర్ పార్టీ ఉంది, రావాలి నువ్వు, ఆ తర్వాత మనం ఒక సెటిల్మెంట్ లో పాల్గొనాలి ఉన్నదని చెప్పేటువంటి పద్ధతులలో తీసుకొచ్చి అప్పటికి తనని వడ్లకొండ కృష్ణని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భార్గవి అన్నలిద్దరు నవీన్ వంశీలు, అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి సాయి, వీళ్ళు ముగ్గురు కలిసి భార్గవి నానమ్మకున్నటువంటి కోట్ల భిక్షమమ్మ పెద్ద మనిషి, ఆమె చావుకు దగ్గర ఉన్నటువంటి పెద్ద మనిషి, ఆమె చెప్పింది ఈ అదనా మాలోని పెళ్లి చేసుకొని మనం తలెత్తుకొని ఎలా నిలబడగలుగుతాం, మన పరువు గంగలో కలుస్తుంది, ఎట్టి పరిస్థితులలో వాడిని బతకనియొద్దు అని తమ మనుమోళ్ళకి రెచ్చగొట్టింది ముసలమ్మ. దీన్ని ఆసరా తీసుకున్నటువంటి ఆ పిల్లలు, వాళ్ళ యువకులు, వాళ్ళ మనవన్లు మిగతా వాళ్ళ సహాయం తీసుకొని 26 జనవరి 2025న ఈ పార్టీ చేసుకున్న బైరి మహేష్ వడ్లకొండ కృష్ణ తిన్న తర్వాత నేను బైరి భూమికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసానంటే బైక్ తో వెళ్తాంటే నాకు కూడా వస్తుంది, నేను కూడా కూర్చుంటా అని చెప్పి వెనక కూర్చున్నటువంటి బైరి మహేష్ ఒక పొదల చెట్ల దగ్గరికి రాగానే తన చేతుకున్నటువంటి కడెని తీసి గొంతు మీద గపా గపా గుద్ది అరుస్తున్న టైంలోనే పొదల్లోకి వెళ్ళినటువంటి నవీన్ అట్లాగే వంశీ సాయిలు నలుగురు కలిసి ఏకోన్ముఖంగా అత్యంత కిరాతకంగా బండరాయి మోది కడెంతో గొంతు మీద గుద్ది ఆ తర్వాత గొంతును నిలిమి చంపేయటం అనేటువంటి జరిగింది. చంపిన తర్వాత తమ నానమ్మకి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి కారు డిక్కీలో ఈ డెడ్ బాడీని, వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి డెడ్ బాడీని కట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ పెద్ద ముసలమ్మకి చూయించినటువంటి పరిస్థితి ఉంది. మాగజం పెళ్లి కొడక అని చెప్పి ఆ ముసలిది చెప్పడం, ఆ నుంచి అదే డెడ్ బాడీని నల్గొండకు తీసుకెళ్లి వేరే వాళ్ళ బంధువుకి చూయించడం, అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ తిరిగి మూసి కాలువ కట్ట దగ్గర పడేసిపోయినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హత్య జరిగింది. ఈ ఘటనని ప్రభుత్వం, పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతున్నది. మిత్రులారా, ఈరోజు ఈ కుల దురహంకార హత్యలు రాష్ట్రంలో 128కి చేరుకున్నాయి. ఇటీవలి కాలంలోనే ఇబ్రహీంపట్నం దగ్గర నాగమణి అనేటువంటి ఒక యాదవ కులానికి సంబంధించిన అమ్మాయి అక్కడ దళిత యువకుడు ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను ఈ నాగమణి సోదరుడు కారుతో వచ్చి బైకును ఢీకొట్టి కానిస్టేబుల్ గా కూడా ఉంది, చంపేసినటువంటి సంఘటన మరొక ముందుకే ఈరోజు ఈ ఘటన కూడా జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే ఈరోజు రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ కుల దురహంకార హత్యల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి కూడా ఈరోజు ఈ హత్యలు పెట్టరేగిపోవటానికి కారణమవుతున్నాయి అనేటువంటిది అర్థమవుతున్నది. ఈరోజు రాజస్థాన్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు పూర్తి స్థాయి రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒక చట్టాన్ని చేసింది. కేరళ ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పింది. తమిళనాడు ప్రభుత్వం కూడా అట్లా చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో కులాంతర మతాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం వరుస కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కుల దురహంకార హత్యలు, గత ప్రభుత్వ హయాంలో కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు
ఇదే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఖండిస్తూ మాట్లాడినటువంటిది ఉంది. అది పెరుమాళ్ళ ప్రణయ్ సందర్భంలో ఖండించాడు రేవంత్ రెడ్డి గారు, మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అంబోజీ నరేష్ టైంలో కూడా కానీ ఇప్పుడు ఎందుకు ఖండించట్లేరు? మంత్రులకు ఉన్నటువంటి మన దామోదర రాజనరసింహ గాని అట్లాగే మల్లు బట్టి విక్రమార్క గారు ఎందుకు స్పందించట్లేదు ఈ ఘటన పైన అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఉదాహరణకి తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం ఈ బంటిది, అక్కడే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మందుల సామేల్ గారు ఎందుకు స్పందించట్లేరు? నువ్వు కూడా ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి నీ సాటి దళితుల్ని అత్యంత కిరాతకంగా జరిపితే మానవీయ కోణంలోనైనా పరామర్శకు రావాలి కదా, ఎందుకు రాలేకపోయిండు మందుల సామేల్ గారు? తుంగతుర్తి కాకుండా హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కనీసం మానవీయతను ప్రదర్శించాలి కదా, ఖండించాలి కదా, ఆ కుటుంబానికి భరోసానివ్వాలి కదా, పరామర్శించాలి కదా. ఈ ప్రాథమికమైనటువంటి అవగాహన కూడా లేదనుకోవాలా? ఎందుకని స్పందించట్లేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఎవరి పక్షాన్ని నిలబడుతున్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ముస్లిం ఒక హిందువుని చంపితే హిందూ ముస్లిం మధ్యలో పంచాయతీ పెట్టి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే బీజేపీ స్పందిస్తుందా? గతంలో వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి నాగరాజు అనేటువంటి దళిత యువకుడిని ముస్లింలు ఇదే మతాంతర వివాహం చేసుకున్నందుకు చంపితే ఆ రోజు బండి సంజయ్ స్పందించాడు, రాజాసింగ్ స్పందించాడు, కిషన్ రెడ్డి గారు స్పందించాడు. రాజాసింగ్ మాత్రం హల్చల్ చేశారు. ఈ రోజు ఒక హిందువు మరొక హిందువును చంపితే మాత్రం వీళ్ళ బలపరుస్తారా? హిందువు పై హిందువు కింది హిందువును చంపితే బలపరచడం, హిందువును ముస్లిం చంపితే మాత్రం ఖండించడం, ఇది బీజేపీ నైజం లాగా మారుతుంది. ఆర్ఎస్ఎస్ ఎందుకు ఖండించట్లేదు? విహెచ్పి ఎందుకు ఖండించట్లేదు? బజరంగ్ దళ్ ఎందుకు ఖండించట్లేదు? ఈ కుల దురహంకార హత్యలకు మేము అనుకూలమని చెప్పేసి ప్రకటిస్తారా? ప్రకటించమని చెప్పేసి కోరుతున్నాను. అందుకని భార్గవి కుటుంబం ఏదైతే వడ్లకొండ కృష్ణ కుటుంబం అత్యంత దారిద్ర్యాన్ని పేదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబంగా ఉంది. నిల్వ నీడ లేదు, 2 రేకుల ఇల్లు తప్ప మరొక మార్గం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఆ కుటుంబానికి ఒక ఇల్లు పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ హత్య పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలని, అత్యంత ముఖ్యమైనటువంటి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియో చెల్లించాలని, అదేవిధంగా భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం ద్వారా కులాంతర వివాహితులకు మొత్తం పూర్తి రక్షణ చట్టం చేయడం ద్వారా ఆ కుటుంబానికి భరోసాగా బాసటగా నిలబడాలని చెప్పేసి కోరుతున్నాను. కులాంతర వివాహితుల ప్రత్యేక రక్షణ చట్టం ద్వారా కుల దురహంకార హత్యల్ని అరికట్టడానికి ఉన్నటువంటి అవకాశాలని ప్రభుత్వం సద్వినియోగం చేసి ఆ పద్ధతులలో ఈనాటి యువతను మానవ మృగాల్లాగా మారి మనుషుల్ని పొట్టను పెట్టుకుంటున్నటువంటి ఆధునిక సమాజంలో ఈ కుల దురహంకార హత్యల్ని అరికట్టేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి, పౌర సమాజం తీసుకోవాలి, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మరో వడ్లకొండ కృష్ణలు బలి కాకుండా చూడాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.